అమ్మా, నాన్నెందుకమ్మా ఇలా చేస్తున్నాడు? నాకది సమాధానం లేని ప్రశ్నమ్మా. మమ్మల్ని కొట్టినా తిట్టినా పర్లేదమ్మా, ఇంట్లో వస్తువులు నమ్ముకున్నట్టు అమ్ముకోవాలని చూస్తున్నాడేంటమ్మా? సమయానికి అక్కొచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఏం చేసేవాళ్ళం? తన బిడ్డలకు కష్టం వచ్చినప్పుడల్లా ఆ కరుణామయుడు ఏదో ఒక విధంగా కాపాడుకుంటాడులేమ్మా. ఆ వచ్చిన వాళ్ళ నుండి మనల్ని కాపాడడానికి నాన్న వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాడు కదమ్మా, అక్క తిరిగిస్తాను అంది. కానీ అక్క అంత డబ్బు ఎలా తీసుకొస్తుందమ్మా? అంత డబ్బంటే అక్క దగ్గర ఎక్కడుంటాయి? బావ వాళ్ళ దగ్గర చాలా డబ్బులుంటాయి కదా, బావనడిగి ఆ అప్పు తీరుస్తుందేమో. లేదమ్మా, మీ అక్కని బాగా చూసుకుంటున్నందుకు మీ బావకి మనమే ఏమైనా ఇవ్వాలి కానీ మనం వాళ్ళ నుంచి ఆశించకూడదు. బావని అడగకుండా అక్క దగ్గర డబ్బులు ఎలా వస్తాయి? మనకు ఆ అప్పు ఎలా తీరుతుంది? అప్పు చేసింది తప్పు చేసింది మీ నాన్న, శిక్ష మీ అక్కకెందుకో? పెళ్ళవగానే ప్రేమకి ఇంటితో కేవలం సంబంధం ఉంటుందే కానీ బాధ్యత ఉండదు. అందుకే ఎలా అయినా ఆ అప్పు మనమే తీర్చాలి. అన్ని లక్షల అప్పు ఎలా తీరుస్తావమ్మా? తీర్చాలి, అది మన బాధ్యత. కాదు, నా బాధ్యత. హలో అమ్మా కరుణ, అంతా బావున్నారా? నీకు తెలియని బాగే ఉంది. అవునులేమ్మా, వాడు మిమ్మల్ని ఎక్కడ బాగా ఉండిస్తాడు? కనీసం ప్రేమనైనా సంతోషంగా ఉండనివ్వండమ్మా. ఏమైందమ్మా, మళ్ళీ వచ్చి ఏమైనా గొడవ చేశాడా? చేయలేదు, చేస్తాడేమోనని ముందు జాగ్రత్త కోసం మీకు ఫోన్ చేశాను. ఇంట్లో ఉన్న దరిద్రం అడ్డం లేకుండా పోయింది. ఇంక ప్రేమ వాళ్ల శోభనానుకుంటే గండం నీ మొగుడే. వాడొచ్చే లోపల జాగ్రత్త పడమని ఈ రోజైనా వాళ్ల శోభనం జరిపించాలని ఏర్పాట్లు చేస్తున్నాను. అవునమ్మా, ఆయన రాళ్ళేండమ్మా, మీరు మీ ఏర్పాట్లు చేసుకోండి. రాడని ఎలా చెప్తున్నావమ్మా? పిల్లికి భయపడి పాలు ఉట్టి మీద పెట్టినా ఎగబడి నేలపాలు చేసినట్టుగా వాడేదో ఒక సాకుతో రావడం, బయట ఏదో ఒక గొడవ సృష్టించడం చేస్తూనే ఉంటాడు. అందుకే వాడి ఇల్లు కదలకుండా నువ్వే చూసుకోవాలి. అంతగా అవసరమైతే వాణ్ణి మంచానికి కట్టిపడేయి. అలాగేమ్మా, నేనేదో ఒకటి చేస్తాను. నీతో ఈ మాట చెప్పడానికి బాధగానే ఉందమ్మా, కానీ చెప్పక తప్పటం లేదు. వాడు మాత్రం ఇల్లు కదలకూడదు. అలాగేమ్మా, ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు కదలనివ్వను. మంచిదమ్మా, ఉంటాను. ఒరే పండు, అమ్మా, వెళ్ళి చికెన్ తీసుకురా. ఎందుకమ్మా? వెళ్ళి తీసుకురా చెప్తాను. ఉమ్. ఇదిగో అమ్మాయి, గది అలంకరించడం అంటే ఏదో పైపైన అలంకరించడం కాదు. పూలల్లో మంచం ఉన్నట్టుండాలి, మంచం మీద పూలున్నట్టు కాదు. ఏంటా చూడటం? పెళ్లి పెటాకులు ఏడిస్తే కదా నీకు, అవి ఏడిస్తే ఇలా ఒకరి చేత చెప్పించుకునే పని ఉండదు. నువ్వు వెళ్ళి గది అందంగా అలంకరించాలి. ఏంటి బంగారు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు?
అదిగో మీ మామయ్య వచ్చారు. వెళ్ళి మీ మామయ్యనే అడుగు. ఏంటమ్మా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం కొంచెం కష్టమే. ప్రేమని అడుగు. ప్రేమ నిన్నే చెప్పమంటుంది అని చెప్పు. ఏం చెప్పాలి? తెలీదంట, నిన్నే చెప్పమన్నాడని చెప్పు. ఏమడుగుతుంది? ఏం చెప్పాలి? నాకు మాత్రం ఏం తెలుసు? తన డౌట్స్కి ఆన్సర్ చెప్పాలి కదా. ఆన్సర్ ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. అవునా? అయితే నాకు తెలిసింది నేను చెప్పనా? వద్దులే బాబు, నేనే చెప్తాను. ఇన్ని రోజులు ఆ సిగ్గులకి నవ్వులకి మధ్యలో ఎవరో ఒకరు వచ్చి చెడగొడుతూనే ఉండేవారు. ఈరోజు ఏ ఆటంకం లేకుండా ఆ శుభకార్యం జరిగిపోతే చిలకా గోరింకల్లాగా చిరకాలం ఆనందంగా ఉండిపోతారు. ఈ ముహూర్తం దాటిందంటే ఇంకో 2 నెలల వరకు మంచి ముహూర్తం లేదంటున్నారు. ఏ ఆటంకం లేకుండా రాకుండా చూడు స్వామి. ఏమండి? తిను పండు, మీ నాన్న కూడా వచ్చారు. రండి భోంచెదురు గాని. ఏంటి నన్ను చూసి వాళ్ళని అన్నానికి రమ్మంటున్నా? పిల్లలు కూడా నీతో కలిసి తింటారని అన్నానులయ్యా. ఆహా, నేను మందు తాగాలి. తాగుతూ తిను. నీకు తాగుతూ తినడం అలవాటేగా. ఏయ్, నా మందుకి నీ పచ్చడి మెతుకులకి మ్యాచ్ అవదే. ఈరోజు పచ్చడి కదయ్యా, నీకోసం చికెన్ చేశాను. ఏంది? నా మందులోకి మంచి కూడా చేసావా? నీకోసం కాకపోతే ఎవరి కోసం చేస్తానయ్యా? హా? హా? నా కోసం చేసావా? సూపర్ కరుణం. అబ్బా, ముద్దొచ్చేస్తున్నా. బాబా, నా మందు వాసనని నీ మసాలా వాసన డామినేట్ చేసేస్తుంది. నీకోసమనే ప్రేమగా చేశాను కదా, అందుకేలే. కూర్చోండి. నా కోసమేనా? ఇంట్లో పెళ్ళం ఎదురుగా మంచిగా పెట్టుకొని మందు కొడుతుంటే ఆ కిక్కే వేరు. మీ ఆడోళ్ళు మందు బాటలు అంటోళ్ళే. ముందేమో సీల్ బాటిల్ లాగా సీరియస్గా ఉంటారు. మూత ఓపెన్ చేశాక బళ్ళున గ్లాసులో పడిపోయినట్టు ఫుల్గా ప్రేమలో పడిపోతారు. పిల్లల ముందు మాట్లాడింది చాలే, త్వరగా కానీ. నాకు కూడా చాలా పని ఉంది. తింటాను.
ఏమే ఇందులో మళ్ళీ ఏమన్నా కలిపావా? చెప్పు, కలిపావా? ఆ ధైర్యం లేదని ఆ రోజే అర్థమైందిగా. నీతో పాటు పిల్లలు తింటున్నారుగా, తినయ్యా. ఇప్పుడు తింటాను. మీరు తినండి రా. సూపర్, అదిరిపోయింది. టీను, పండు, ఈ గిన్నెలో కూర మీ నాన్న మాత్రమే తినాలి. ఏ అమ్మా? ఆయన ఇల్లు దాటకుండా ఉండాలని ఇందులో మందు కలిపాను. మీరు ఈ కూర మాత్రం తాకొద్దు. అలాగే అమ్మా. పదండి. సూపర్, బాగుంది, అయిపోయింది. ఏమయ్యా, ఏమయ్యా, ఎక్కడికయ్యా? నేను అలా 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 బయటికి పోయి ఒక పాన్ వేసుకుని వస్తాను. తిన్నావు కదా, మళ్ళీ బయటికెందుకు? పడుకోవయ్యా. నేను ముందు పాన్ వేసుకోవాలి. ఏవయ్యా, కావాలంటే పిల్లలు తీసుకొస్తారులేవయ్యా, నువ్వు పడుకో. నేను పండు, వెళ్ళి తీసుకురండి. ఎక్కడికి? నేను వెళ్ళాల్సిన చోటికి. పద 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 పద.
అసలు ఫస్ట్ టైం ఎప్పుడు చూసారో గుర్తుందా? ఎందుకు? అంత అద్భుతం కనిపించినప్పుడు ఈ అద్భుతాన్ని చూసిన రోజు కూడా గుర్తుండాలి కదా. పరీక్ష పెడుతున్నావా? ఈ ప్రేమ మీద మీకున్న ప్రేమ తెలుసుకుందామని. నేను మొదటిసారి పద్మారావు ఫంక్షన్ హాల్లో ఎల్లో చూడీదార్, రెడ్ కలర్ చున్నీ వేసుకుని శ్రీమంతుడు మూవీలో పాట పాడుతున్నావు. అది నేను మొదటిసారి చూసిన క్షణం. నీ మీద నాలో ప్రేమ మొదలైన క్షణం. అంత బాగా ఎలా గుర్తుపెట్టుకున్నారు? జీవితంలో కొన్ని మర్చిపోలేని సంఘటనలు గుర్తుంటాయి. అందులో కొన్ని మన జీవితాలనే మార్చేస్తాయి, కొన్ని మన జీవితం అవుతాయి. ఆ రోజు నేను చూసినప్పుడే అనుకున్నాను, నువ్వు నా జీవితం కావాలని. అందుకే ఇప్పుడు నువ్వు నా జీవితం అయ్యావు, నా కళ్ళ ముందున్నావు. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను కేవలం జ్ఞాపకాన్ని కాదు, జీవితాన్ని అని. ఏ అబ్బాయికైనా ప్రేమించిన అమ్మాయే జీవితం. అందుకే ఆ అమ్మాయి కోసం ఏమైనా చేస్తాడు. ఇంకా మాటలేనా? మరి మన కోసం ఆ పూలు పళ్ళు ఎదురు చూడటం, వాడిపోవటం మామూలైపోయింది. అందుకే అవి చూడు, ఈ రోజైనా మమ్మల్ని కరుణించండ్రా అన్నట్టు ఎదురు చూస్తున్నాయి. ప్రణయ్, మీకు విషయం చెప్పాలి. మనసులు మాట్లాడుకోవాల్సిన టైంలో మనం ఇలా మాట్లాడుకోవడం బాగుండదు. అది కాదు. షూ. అల్లుడు, 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 కమాన్ రా అల్లుడు, నీకోసమే వచ్చాను. తొందరగా తొందరగా రా అల్లుడు, రా. అంత దూరం ఫోన్ చేసి చెప్తే కరుణ ఈ దరిద్రుణ్ణి ఇలా వదిలేసిందేంటి? జాము రాత్రి ఇంట్లో అరుపులేంట్రా? నాకు అన్యాయం జరుగుతుంది. నా అల్లుడు రావాలి, నాకు న్యాయం చేయాలి. పిచ్చి పిచ్చిగా వాక్కుండా ముందు బయటికి నడు. నేను నా అల్లుడితో మాట్లాడాలంటే పిచ్చి పిచ్చిగా అవుతున్నాను, బయటికి పోమంటారా? నా అల్లుడు రావాలి, నాకు న్యాయం చేయాలి, అప్పుడే బయటికి వెళ్తాను నేను. రా అల్లుడు, రా, నీకోసం వచ్చాను. రా అల్లుడు, నీతో మాట్లాడాలి. దా 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 అల్లుడు, దా దా, రా అల్లుడు. ఏంటి నాన్న ఈ టైంలో ఎందుకు వచ్చారు? ఎప్పుడు వచ్చావు నాన్న అని అడగకుండా ఎందుకు వచ్చావు నాన్న అని అడుగుతుంది. నా కూతురు నాకు ఇచ్చిన విలువ ఇది.